హాయ్ అండి అందరికీ. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాది డిఎల్బి స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ అండి. నేను కుకింగ్ వీడియోస్తో పాటు స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడుతున్నాను. ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి. చాలా సింపుల్ పద్ధతిలో చెప్తానండి. నేనైతే ఈరోజు బొబ్బట్లు చేద్దామని 1 గ్లాస్ శనగపప్పును నానబెట్టుకుంటున్నానండి. ఇలా దీన్ని ఒక 4 అవర్స్ వరకు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను మైదా పిండి ఒక గ్లాసున్నర అర గ్లాస్ తీసుకుంటున్నానండి. నేను ఎందుకంటే ఆ గ్లాస్ పప్పు నానబెట్టి ఉడికించితే ఎక్కువ అవుతుంది కదా, అందువల్ల నేను ఒక గ్లాసున్నర తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నేను ఆయిల్ వాడట్లేదండి, ఇందులో మొత్తం నెయ్యి వాడుతున్నాను. పిండి కలపడానికైనా చేయడానికైనా పప్పులో వేయడానికైనా కొంచెం నీళ్ళు కలుపుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకొని, చపాతీ అంత గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మెత్తగా కలపాలి. కలిపిన తర్వాత పైనుంచి 1 స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. పిండి బాగుంటుంది మెత్తగా. బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టేసుకుందాం ఒక అర్ధగంట సేపు. ఇప్పుడు ఈ పప్పుని ఉడికించుకుందాం. మనం పప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందామండి. కుక్కర్లో వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి విజిల్ పెట్టేద్దాం. ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు మనం పప్పుని మెత్తగా ఉడికించుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బొబ్బట్లు. నేను ఇందులోకి 1/2 కేజీ బెల్లం తీసుకుంటున్నానండి. దాంతోపాటు ఒక 6 యాలక్కాయలు తీసుకుంటున్నాను. బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి అండి. ఆ యాలక్కాయలు కూడా పొట్టు తీసి మెత్తగా దంచుకొని బెల్లం నుండి కలిపేసుకుంటున్నాను నేను. పప్పు కూడా ఉడికినట్టుందండి, చూద్దాం. తీసేద్దామండి. ఇక పప్పు మెత్తగా ఉడికింది. మెత్తగానే ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక దంచిపెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకొని ఉడికించుకుందాం. బెల్లం వేసి కలిపిన తర్వాత మొత్తం వాటర్ అయిపోయిందండి, నీళ్ళలాగా అయిపోయింది. ఇప్పుడు అదంతా దగ్గరగా రావాలంటే చాలాసేపు ఉడికించుకోవాలండి. మనం టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు నేను అడుగంటకుండా కొంచెం నెయ్యి వేస్తున్నానండి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇలా ఉడికిపోయి దగ్గరికి అయిందండి. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకుందాం. ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి. చల్లారిపోయింది. దీన్ని ఉండలు చేస్తున్నాను.
మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మీ ఇష్టం. పిండిని కూడా అదే విధంగా ముద్దలు చేసుకోవాలండి, రౌండ్గా బాల్స్. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూద్దాం. నేను దానికోసం రెండు కవర్లను తీసుకున్నానండి. కవర్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. 2 భాగాలుగా వచ్చింది నాకు. ఒకటి కింది వైపు, ఒకటి పై వైపు. నేను నెయ్యిని పేపర్కు రాస్తున్నానండి. వీడియోలో చూపించినట్టు చేసుకోండి. అలా ఉండను తీసుకొని పిండి ముద్దను మనం చేతితో అలా వెడల్పుగా అనుకుంటూ లోపల మిశ్రమాన్ని మనం శనగపప్పును ఉడికించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని పెట్టి చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టు అనుకుంటూ రావాలండి. నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి. చాలా సింపుల్ అండి. చేయడం రాని వారు కూడా ఒకసారి చూస్తే చేసేస్తారండి, అంత ఈజీ అండి ఇవి. అలా నెయ్యిని అద్దుకుంటూ చుట్టూ అనుకుంటూ రావాలండి. అలా చేతితోనైనా అనొచ్చు, లేదా పేపర్ వేసైనా చేయొచ్చు. చేతి వేళ్ళతో అలా ఒత్తుకుంటూ రావాలండి. పేపర్ మీద ఈజీగా వెళ్తుందండి, చాలా సింపుల్గా వెళ్తుంది. దీన్ని అరిటాకు మీద కూడా చేసుకోవచ్చండి. నాకు అరిటాకు దగ్గరలో లేదండి, అందుకని నేను కవర్ మీద వేసి చూపిస్తున్నాను మీకు. అలా ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు అలా చేయితో అంటూ రావాలండి. మనం నెయ్యి వేస్తున్నాం కదా, అది చాలా స్మూత్గా వెళ్తుంది కవర్ మీద, కవర్ కింద. చూశారు కదా ఎలా వచ్చిందో షేప్. ఇప్పుడు దీన్ని కాల్చుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కాక దాని మీద కొంచెం నెయ్యి అటువైపు ఇటువైపు వేస్తూ కాలుస్తూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. నెయ్యి వేస్తూ కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయండి నేతి బొబ్బట్లు. మనం నూనె వేయట్లేదు కాబట్టి, నెయ్యి కాబట్టి పిల్లలకి మంచిగా పెట్టొచ్చండి. కాకపోతే మైదా పిండికి బదులు గోధుమ పిండి యూజ్ చేసుకుంటే ఇంకా మంచిదండి. అలా 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి. అంతే విధంగా ఉన్నవన్నీ చేద్దామండి. అదేవిధంగా అన్నీ కాల్చుకోవాలి. చూసారండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చూసారు కదండి బొబ్బట్లు ఎంత ఈజీగా. మీరు చేసుకోవాలంటే ప్రాసెస్ చూసి చేసుకోండి. నేను మైదా పిండితో చేశానండి, మీరు గోధుమ పిండితో చేసుకోండి కావాలంటే, చాలా బాగుంటాయి. వీటికి నేను నూనె యూస్ చేయలేదండి, మొత్తం నెయ్యి, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో నేను తయారు చేశాను. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, పొరలు పొరలుగా ఉన్నాయండి.
చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్. చూసారా ఎంత సాఫ్ట్గా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత స్వీట్గా ఉన్నాయండి. చూసారా ఎలా ఉన్నాయో. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.